అది అగ్రవర్ణ రాజ్యమే, తన కులం చిన్నదే కానీ తను పెట్టుకున్నది మొత్తం రెడ్లనే. తన సైన్యం అంతా సైన్యాధ్యక్షులంతా రెడ్లే. ఆ రెడ్లతో నిజామాబాద్ లో నువ్వు ఎవరు గొప్ప చెప్పినావు? నీ రాజ్యాన్ని రెడ్లకే ఒప్పు చెప్పినావు. అన్ని జిల్లాలు ఎవరు గొప్ప చెప్పినావు? రెడ్లకే ఒప్పు చెప్పినావు. రెడ్ల గొప్ప చెప్పి రెడ్డి సైన్యాధ్యక్షులతో తెలంగాణ గడ్డ మీద రాజ్యానికి వచ్చినావు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? బయటికి రాండి రెడ్లంతా మనమే రాజ్యాన్ని స్థాపించుకుందామని కేసీఆర్ పార్టీలో ఉన్న రెడ్లందరినీ పిలిచిండు. ఆత్మగౌరవం లేదా? కేసీఆర్ దగ్గర రెడ్లంతా ఎందుకుంటారు? మీకు ఆత్మగౌరవం లేదా అని కేసీఆర్ దగ్గర ఉన్న రెడ్లందరినీ పిలుచుకొని రెడ్డి రాజ్యాన్ని స్థాపించిండు. నేను అంటున్నా రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం ఉందని అంటున్నా. నేను అంటున్నా మీ అందరికీ రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ కి అమ్ముడు పోలే రేవంత్ రెడ్డి. కేసీఆర్ కి అమ్ముడు పోకుండా కేసీఆర్ తో యుద్ధం చేసి తన కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా రేవంత్ రెడ్డి తన బిడ్డ పెళ్లి కూడా పోకుండా రేవంత్ రెడ్డి అరెస్ట్ అయి కేసీఆర్ కి అమ్ముడు పోకుండా ఆత్మగౌరవంతో యుద్ధం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆత్మగౌరవంతో యుద్ధం చేసి కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేసిండు, రాజశేఖర రెడ్డి మీద యుద్ధం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసిండు. ఎక్కడ లొంగిపోకుండా కేసీఆర్ ఎక్కడ అమ్ముడు పోకుండా కేసీఆర్ కూడా రాజ్యాన్ని స్థాపించాడు. ఎక్కడ అమ్ముడు పోలేదు, ఎక్కడ లొంగిపోలేదు. ఆత్మగౌరవం కేసీఆర్ కుంది, ఆత్మగౌరవం రేవంత్ రెడ్డికి ఉంది. వాళ్ళు ఎక్కడ అమ్ముడు పోలేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ అమ్ముడు పోలే, ఆత్మగౌరవంతో రాజ్యానికి వచ్చింది. రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోలే, రాజ్యానికి వచ్చింది. కేసీఆర్ రేవంత్ రెడ్డిలో అమ్ముడు పోకుండా రాజ్యానికి వచ్చారు. మీరెట్లా ఆత్మగౌరవంతో రాజ్యానికి వస్తారో నేను కూడా అమ్ముడు పోకుండా ఆత్మగౌరవంతో యుద్ధం చేస్తాను. నేను కూడా లొంగిపోను. రేవంత్ రెడ్డి ఆదర్శం. నువ్వెట్లా కేసీఆర్ మీద యుద్ధం చేసి అమ్ముడు పోకుండా లొంగిపోకుండా కష్టాలు పాలై నువ్వు ఆత్మగౌరవంతో నీ రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకున్నావో కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు అమ్ముడు పోకుండా ఆత్మగౌరవంతో నీ వెలమ రాజ్యాన్ని ఎట్లా స్థాపించుకున్నావో వెలమారెడ్డి రాజ్యాన్ని కేసీఆర్ ఎట్లా స్థాపించిండో మీ ఇద్దరితో యుద్ధం చేసి నా ప్రజలకి రాజ్యాన్ని అప్పచెప్పడానికి బయలుదేరినా. చలో కాసుకున్నారా? చూసిన సాంప్రదాయ దుకాణాలు కావు మాయ. లొంగిపోవడానికి శాలువాగా పూలదండ అయితే లొంగిపోయేటోళ్ళం కాదు మేము. ఆ బ్యాచ్ కాదు మేము. భూస్థాపితం చేస్తాం రెడ్డి రాజ్యాన్ని, మంచి మెడ నుంచి రాజ్యాన్ని భూస్థాపితం. అగ్రవర్ణాలను భూస్థాపితం చేసి మేము రాజ్యానికి వస్తాం. రాహుల్ గాంధీ అట రాజీవ్ గాంధీకి వారసుడట, రాజ్యానికి వస్తున్నాడు. ఇందిరమ్మకు వారసుడట, రాజశేఖర రెడ్డికి వారసుడు జగన్మోహన్ రెడ్డి అట, కేసీఆర్ కి వారసుడు కేటీఆర్ అట. ఒక్కొక్కరు వారసులట. వారసత్వంతో రాజ్యానికి వస్తారట. రేవంత్ రెడ్డి శివవరం ప్రతాప్ రెడ్డికి వారసుడు రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి. మీరు వాళ్ళకు వారసులు అయితే నేను అంబేద్కర్ వారసుని రాజ్యాన్ని తేడా. నేను కూడా అంబేద్కర్ వారసుని, పూలేకి వారసు. నేను కూడా లొంగిపోకుండా ఆత్మగౌరవంతో యుద్ధం చేస్తాం. గ్రామాలలో ఏ రెడ్లు ఆధిపత్యం చేస్తారు, ఏ దొరలు ఆధిపత్యం చేస్తారు, ఏ కమ్మారెడ్డి నర్మ దొరలు ఆధిపత్యం చేస్తారో వాళ్ళకి అభిముఖంగా ప్రతి గ్రామంలో ఒక గౌలాయిని, ఒక చాకలాయిని, ఒక యాదవుని, ఒక ముదిరాజుని, ఒక మావాయిని, ఒక మాదిగాయని మొత్తాన్ని అభిముఖంగా నిలబెట్టి మేము కూడా గ్రామాల్లో మీతో పోటీ పడి 5వ రాజకీయ శిబిరాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తాం మీతో యుద్ధం చేయడానికి. అందుకని తల్లిదండ్రులకు చెప్పండి, కూర్చోబెట్టి, అమ్మా లొంగిపోవద్దమ్మా, మన అయ్యని చంపింది వీళ్ళే అమ్మా, మనకి సారా పోసి మందు పోసి హాస్పిటల్ లేకుండా మన బిడ్డలకు చదువు లేకుండా మనల్ని సర్వనాశం చేసి మనకి సమాధులు కట్టి మన ప్రాణాలు తీసి మన దినాలకే మన బియ్యం కట్టలేస్తారమ్మా వీళ్ళు 5,000 10,000 ఇచ్చి. ఈ పట్టు నా కొడుకుని రాజ్యానికి రానియద్దమ్మా, మనమే రాజ్యానికి రావాలని గ్రామ గ్రామంలో మన తల్లిదండ్రులకు చెప్పండి ఈ రోజు నుంచే.